ఇదంతా ఒక పెద్ద విషస్ ఇది కదా. అందుకని మీ జర్నలిస్టులు ఎక్కడ వస్తారంటే, జర్నలిస్టుల యూనియన్ మీరు అడిగిన ప్రశ్న ఇది నేపథ్యం. ఇక్కడ పనిచేస్తున్న ప్రతి వాళ్ళని ఈ ప్రొపరేటర్లుగా ఉన్న వాళ్ళే కరప్ట్ ఫెలోస్గా చేసి బ్లాక్మెయిలర్లను ప్రోత్సహించినప్పుడు కాస్తో కూస్తో వృత్తి ధర్మము పనిచేయాలి అనేది సిన్సియర్గా పనిచేసే వాళ్ళకి ఫ్రస్ట్రేట్ అయిపోతారు. ఒకవేళ ఎవడన్నా ఉండి నేను మరి తప్పుడు పనులు చేయను, ఎక్కడో చదువుకున్నా, నేను వృత్తి ధర్మాన్ని చక్కగా నిర్వహిస్తా, న్యూస్గా ప్రజెంట్ చేస్తా, ఎక్కడున్న వార్తలైనా నేను తీసుకొచ్చి పెడతాను అంటే వాడు అసలు రాసి బయటికి రావు. ఒకవేళ వాడు తప్పి జడ చెప్పి వాడు వార్త ఏదన్నా వేసినా ఆ వార్తను అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించుకుంటున్నారు వీళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక వార్త ఎవడన్నా కనుక వేస్తే, ఒక ఇండిపెండెంట్గా ఎవడన్నా కనుక పనిచేస్తే, ఆ పనిచేసిన వాడు దానికి కనుక ప్రతిఫలంగా ఇక్కడ ఉన్న కార్పొరేటర్కి కోపం వచ్చినా, గల్లీ లీడర్కి కోపం వచ్చినా, ఎవడికి కోపం వచ్చినా వీడి ఉద్యోగం పోతుంది. వీడు కనుక వాడికి చెప్పాల్సిన వాడికి ఫోన్ చేశాడంటే ఎవడరా వాడిని తీసి పడేస్తాడు. దాంతో ఈ రాజకీయ నాయకులు, పార్టీల వాళ్ళు ప్రతి పార్టీకి, ప్రతి పత్రికకి, ప్రతి మీడియా ఛానల్కి ఏదో ఒక పార్టీతో, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళతో సంబంధాలు నిప్పట్టాయి. సర్కారీ జర్నలిస్టులను మాట రాశాను. 1995లో చంద్రబాబు నాయుడు రామారావు ఆపరేషన్ అయిపోయిన తర్వాత, ఈయన మొదటిసారి ఇది అయిన తర్వాత ఇది మొదలైంది. సర్కారీ జర్నలిస్టులను నా వీక్ పాయింట్లో కాలం రాశారు. అందులో ఆయన కొత్తగా ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఆయన విదేశ పర్యటనకు వెళ్తే ఒక ఇద్దరు మంచి నాయకులు, ఇప్పటికీ ఉన్న నాయకులుగా, జర్నలిస్టు నాయకులుగా వెళ్ళేవాళ్ళు, ఆ ముఖ్యమంత్రి వెనక ఆయనకి సూట్ కేసులు కూడా వీడు పట్టుకొని పోయి ఆయన అమ్మడే వెళ్ళారు. అలా చాలామంది లాభం పొందారు. వీళ్ళు సర్కారీ జర్నలిస్టులు కొత్తగా వచ్చిందయా అని నేను అప్పుడు హ్యూమరస్గా రాశాను. అది అయిపోయిన తర్వాత అక్కడప్పుడు మొదలైంది. ఇప్పుడు నేను అంటున్నది 30 years కింద. ఇవాళ అది వటవృక్షం అయింది. ఈ సర్కారీ జర్నలిస్టులు పత్రికలకి ఏంటంటే, ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వంలోనైనా సెంట్రల్లోనైనా మనకి ఇదేంటంటే ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఒకడు అధికారంలోకి వస్తాడు, ఒక గవర్నమెంట్ వస్తుంది. వీడిని చూసి ఓటేయరు. వీడికి అంతకు ముందు ఉన్నవాడు ఉన్నాడు, వాడు చేయాల్సిన ఎదవపనులన్నీ చేస్తాడు, కుంభకోణాలు చేస్తాడు, పీల్చి పెడతాడు. వాడి బారిని చూసి వాడి మీద వ్యతిరేకత కొద్దీ ఆల్టర్నేటివ్ ఎవడు అంటే వీడికి వేస్తాడు, వీడు అదే పని చేస్తాడు. అందుకని 5 ఏళ్ళకి వీడి మీద మొహం మొత్తుతుంది. మళ్ళీ ఇంకోడెవడు లేడు, వెనకవాడు ఉన్నాడు, వాడు వస్తాడు. దీంతో ఏమవుతున్నదంటే 5 ఏళ్లకు ఒకసారి గవర్నమెంట్లు మారుతున్నాయి, వంతుల వారీగా. అంతే కదా, అది పోతే ఇది పోతే మన ఇంకో ఆల్టర్నేటివ్ లేదు. జనం ఏం చేస్తారు? ఈ జర్నలిస్టుల్లో కూడా సర్కారీ జర్నలిస్టులు బ్యాచ్ తయారైంది. ఈ పార్టీకి అధికారంలో ఉన్నవాడు, ఈ పార్టీకి సన్నిహితంగా ఉన్నవాడు, లేకపోతే ఆ కులానికి, ఆ కుల మీడియాకు ఏదో ఉన్నాయి కదా, పార్టీనో ప్రాంతమో ఐడియాలజీయో దీన్ని పెట్టో ఒక బ్యాచ్ అంతా ఒక పార్టీకి కనెక్ట్ అవుతారు. ఈ పార్టీ అధికారంలోకి రాగానే వీళ్ళకి పదవులు వచ్చేస్తాయి. అడ్వైజర్ టు గవర్నమెంట్, లేకపోతే ఇంకా ఉంటాయి కదా రకరకాల మీడియా, అది అకాడమీలో ఇవి ఏదో ఒక పోస్టులన్నీ వాళ్ళు అనుభవిస్తారు. 5 ఏళ్ళు నడుస్తుంది, ఆ గవర్నమెంట్ పోతుంది, వీళ్ళందరూ పాపం కావాల్సినవేవో సంపాదించుకుంటారు. అది అవ్వగానే ఇంకోటి వాళ్ళకి అధికారం వస్తుంది. అందుకని ఈ గవర్నమెంట్లు మారుతున్నట్టు సర్కారీ జర్నలిస్టులు కూడా టర్నుల కొద్దీ మారుతున్నారు. దీనివల్ల ఏమవుతుంటే అసలు జర్నలిజం ఉంది కదా, మీరు అధికారంలో ఉన్నవాడిని పట్టుకుంటే వీడు రాగానే నీకు పదవులు అంటే ఎంతమందికి వస్తాయండి? 5గురికి వస్తాయి, 6 మంది అంతే. కానీ జర్నలిస్టులు అనేవాడు వేల సంఖ్యలో ఉన్నారు. వేల సంఖ్యలో మీడియా లెవెల్లో, మండల్ లెవెల్లో, గ్రామ లెవెల్లో అధికారంలో ఉన్న వాళ్ళతో ఫైట్ చేసేవాడు, ఎదుర్కొనేవాడు మామూలు జర్నలిస్టు. వాడు మీడియాకో, ఛానల్కో, పత్రికకో పనిచేస్తూ మామూలు వాడు అష్ట కష్టాలు పడతాడు. వాడికి జర్నలిస్టుని అనిపించుకోవాలని ఒక తేటా దోలో లేకపోతే యాంబిషన్ ఏదో ఉంటుంది. అలా వచ్చిన వాళ్ళల్లో పనికొచ్చే వాళ్ళు ఇప్పటికీ చాలామంది ఉన్నారండి. ఆల్ జర్నలిస్ట్స్ ఆర్ నాట్ కరప్ట్.
కానీ సిన్సియర్ ఎలిమెంట్స్ పనికొచ్చేవాళ్ళు వృద్ధిలోకి రావాలన్న వాడికేమో ప్రోత్సాహం లేదు. అలా ప్రోత్సాహం ఇచ్చిన వాడు పని చేస్తే వాడినేమో అర్జెంటుగా ఉద్యోగంలో వచ్చేమో ఓడగొడితే కాపాడాల్సింది ఎవరు? యూనియన్లు. అంతే కదా. జర్నలిస్ట్ యూనియన్ ఉందయ్యా, మా దగ్గర ఇక్కడ పనిచేస్తున్నాడు, వీడిని ఎందుకు ఉద్యోగంలోకి తీసేశారు, మేము ఊరుకోమని అనగలగాలి కదా. అందుకు కదా ఉండేది. ఆ పని చేయగలుగుతున్నారా? లేదు. ఎందుకు లేదు అని అంటే మెయిన్ ఏంటంటే ఎవరికి ఉద్యోగ పత్రాలు ఉండవు, అపాయింట్మెంట్ లెటర్లు ఉండవు. దరిద్రాలన్నీ, అన్ని దరిద్రాలు ఈ మీడియాలోనే ఉన్నాయి. మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళకి జరిగే అన్యాయాల గురించి అయినా మాట్లాడేది, సమాజంలో వెలుగు తీసేది జర్నలిస్టులు, మీడియా. కానీ మీడియాకే దిక్కులేదు. అక్కడ వాటికి ఈ అన్యాయం ఆ అన్యాయం, నీకు జరిగే అన్యాయం ఎవరికి చెప్పుకుంటావు? ఏ ఒక్కడికి ఎంతమందికి అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తున్నారు? ఎక్కడా లేదు. జీతం ఎంతమందికి రెగ్యులర్గా ఇచ్చి ఒక పే బిల్లు, పే స్లిప్ ఇస్తున్నారా? ఏదో ఎవరికో మామూలు రౌడీకి మామూలు ఇచ్చినట్టు వాడు అకౌంట్లో పడేస్తారు, లేకపోతే డబ్బులు కవర్లో పెట్టి ఇస్తుంటాడు. గతి లేదు కాబట్టి, బతకాలి కాబట్టి ఎంతమంది వసూలుమంటున్నారండి? అంటే నేను చూస్తున్నది ఒక రకంగా చూస్తే ఇంత దిగజారుడుతనం ఉన్నందుకు సిగ్గుపడాలి. కానీ మీడియా ప్రొఫెషన్లో ఇవాళ పిల్లలు ఎంతోమంది వచ్చారు, కొత్త కొత్త జర్నలిస్టులు వచ్చారు. వాళ్ళందరికీ ఉత్సాహం ఉంది, ఏదో చేయాలనే స్పిరిట్ ఉంది, చదువుకున్న వాళ్ళు వచ్చారు. వీళ్ళందరి మొహానేమో తెలిసి తెలియకుండా ప్రతివాడు బ్లాక్ మెయిలర్గానేమో ముద్రేస్తారు. లేదురా బాబు, మాకు ఉంది, మేము చదువుకున్నాం, మేము మా టాలెంట్ని చూపిస్తాం, మాకు అవకాశాలు ఏమంటే ఇచ్చే పరిస్థితి లేకపోతే ఇది ఎవరు తీర్చాలండి? ప్రొపరైటర్లు తీరుస్తారా? తీర్చారు. ఇది సీరియస్గా సమాజం ఆలోచించాల్సిన ప్రశ్న, సివిల్ సొసైటీ ముందున్న ప్రశ్న. ఇందుకనే మీడియా దిగజారింది. ఈ మిగతా మీడియా దిగజారుడు అనేది సమాజానికి సంబంధించిన సమస్య, జర్నలిస్టుల సమస్య కాదు. సొసైటీని జర్నలిస్టులు పనిచేయడానికి ఇవాళ కూడా సిద్ధంగా ఉన్నారండి. కరప్ట్ ఫెలోస్ ఉండొచ్చు, ఫోర్స్ఫుల్గా మీరు కరప్షన్లోకి దింపారు. కానీ మీరు నెలలా జీతం ఇస్తాము, మీకు ఉద్యోగ భద్రత ఇస్తాం, ఐడి కార్డులు ఇస్తాం, మీకు ఏదైనా వస్తే మేము చూసుకుంటాం అనేది ఉందా? అన్నిటికన్నా మించి ఏంటంటే ఇప్పుడు ఒకటి, నేను ఉన్నప్పుడు ఇవన్నీ దిగజారులు ఎప్పుడో అయినాయి, ఇప్పుడు కొత్తగా ఈ మధ్యకాలంలో వచ్చింది కాదు. నేను ఈ న్యూస్ బ్యూరోలో ఇవి టేకప్ చేశానని చెప్పాను కదా, అప్పుడు కూడా ఏంటంటే ఎవరి మీదన్నా వాడు వార్త రాస్తాడు, రాస్తే వాడికో మండుతుంది, వాడు కేసు పెడతాడు, లీగల్ నోటీస్ ఇస్తాడు, లేకపోతే ఆఫీస్ మీదకి పోయి బూతులు తడతాడు, ఇంకా ఉత్సాహవంతుడైతే దాడి చేస్తాడు. ఇట్లాంటివి ఏదో అవుతాయి. వాళ్ళ లాయర్ నోటీసు, కేసు అవుతుంది. ఇది వచ్చింది అన్న వెంటనే ఆ జర్నలిస్ట్ని అయితే ఉద్యోగం పీకేయటం, నువ్వు పోయి వాడితో సెటిల్ చేసుకో, అది అయిన తర్వాత నీకు ఉద్యోగం ఇస్తాము, నీ మీద వాడితో కేసు వచ్చింది, కంప్లైంట్ వచ్చింది అనేవాడు కదా. వాడు పోయి సార్ నా ఉద్యోగం పోతుందని వాడి కాళ్ళు పట్టుకోవటమా, ఇంకోటి చేయటమా, సరెండర్ అవ్వాలి. ఎవడన్నా ఏదన్నా పని చేసి వార్త కనుక వస్తే పత్రిక మొత్తం వాడి పక్కన నిలబడితే వాడు ఎవడి కోసం చేశాడు? వాడి ఉద్యోగం వాడికే, ఎవరితోనూ కక్ష నుండి చేస్తే అవి మీరు ఎంటర్టైన్ చేయకండి. వాడి బాధ్యతని, వాడి వృత్తి ధర్మాన్ని వాడు గుర్తించి ప్రజా ప్రయోజనాలకు జరుగుతున్న నష్టానికి గుర్తించి దాన్ని బయటికి తెస్తే వాడిని సపోర్ట్ చేయాల్సిన బాధ్యత పత్రికా యాజమాన్యాన్ని. అక్కడ ఎడిటర్గా ఎవడుంటే వాడిది. ఇది ఒకప్పుడు ఉండేది కాదు. అది ఉండటం వల్ల కేసు వచ్చింది అంటే వాడు గజగజలాడే పరిస్థితి ఉండేది. నా సక్సెస్ అక్కడ అదే ఆంధ్రప్రభలో కానీ తర్వాత ఆంధ్రభూమిలో కానీ నేను చెప్పింది ఒకటే, రిపోర్టర్లకి, నా రిపోర్టర్కి, ఇప్పుడు నీ మీద ఎవడు కేసు పెట్టలేదంటే నువ్వు యూస్లెస్ ఫెలో అని నేను చెప్పేవాడు. నువ్వు పనికిరావు, ఎందుకంటే నువ్వు పని పెట్టేశారు. నీ మీద ఎన్ని కేసులు వస్తే నువ్వు అంత గొప్పవాడు అని నేను అంటా, పెట్టమని పెట్టేవాడిని, నేను చూసుకుంటా, ఐ విల్ స్టాండ్ బై యూ. నా తర్వాత నీ మీదకి వస్తాడు ఎవడన్నా, చేయండి అని అన్నా. ఇదే నేను చేసి ఇంకేం లేదు నా సక్సెస్. అట్టగే ఏదొచ్చినా మొత్తం పత్రిక దాన్ని తీసుకుని అదే లైన్లో చేస్తే, అయితే ఒకటి ఎవడు తెస్తే అది మరి చేస్తాం 100% అడుగుతాం.
క్వశ్చన్ చేస్తాం, క్రాస్ చెక్ చేస్తాం, ప్రూఫ్లు చూస్తాం, ఇంకోటి చూస్తాం. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుని వేసిన తర్వాత ఏదన్నా వస్తే కాంప్లికేషన్స్, రిపర్కషన్స్ ఏమొచ్చినా మనం ఎడిటర్గా నేను ఉండాలండి. ఐ హ్యావ్ టు స్టాండ్ బై ఇట్, ఐ హ్యావ్ టు ఓన్ ఇట్. నాకు తెలియదండి, వాడు కూడా రిపోర్టర్ తెచ్చాడండి, అవసరం నాకేం సంబంధం లేదండి, వాడిని అడగండి అని నేను అన్నాను. వేసింది నేను, వాడు తెచ్చాడు నిజమే, వేసింది నేను. ఐఎమ్ సాటిస్ఫైడ్, ఇట్ ఈస్ ట్రూత్. క్వశ్చన్ ఐఎమ్ ప్రిపేర్డ్ టు ఆన్సర్ అండి. నాకు చాలా కేసులు వచ్చి ఉండాలి కదా. నిజానికి ఏంటంటే సరే ఇన్నేళ్ళ సుదీర్ఘ చరిత్రలో కేసులు, క్రిమినల్ కేసులు, డిఫమేషన్ కేసులు ఇవన్నీ మామూలే. కానీ ఎప్పటి వరకు నేను తల వంచాల్సిన పరిస్థితి, తప్పు చేశానని శిక్షపడాల్సిన పరిస్థితి ఇంతవరకు తెచ్చుకోవాలి. ఒక్కటంటే ఒక్కటి, ఎప్పుడైతే ఎడిటర్ అట్లా గట్టిగా ఉంటాడో ప్రొపరైటర్లు కూడా జాగ్రత్తగానే ఉంటారు. నా ఎడిటర్ అసలు పత్రికలో వచ్చింది, ఐఎమ్ స్టాండ్ బై ఇట్ అంటే అయితే వాడు నన్ను ఉద్యోగం తీసేయాలి. తీసేయి. ఏ రోజైనా మానేయటానికి నేను సిద్ధపడే నేను పనిచేశాను. నా టర్మ్లో నెక్స్ట్ డే ఉంటానో లేదో నాకు తెలియదు, ఉన్ననాడు మాత్రం నా పని చేస్తాను. అందుకని నువ్వు ఉద్యోగం ఇస్తున్నావు కాబట్టి నీ దగ్గర జీతం బాగా వస్తుంది, కానీ ఆ జీతానికి తగ్గట్టు నా స్టైల్ ఆఫ్ నేను పెంచుకోవాలి. నా మినిమం రిక్వైర్మెంట్స్ మీరు చూశారు కదా, మామూలు మిడిల్ క్లాస్ స్టేటస్ మొదటి నుంచి మెయింటైన్ చేశాను. అందుకని నాకు రిక్వైర్మెంట్స్ తక్కువ కాబట్టి ఈ మాత్రం డబ్బులు నేను ఎక్కడైనా సంపాదించుకుంటాను. నాకు ఎడిటర్గా ఉంటే ఏమి, రాకపోతే అంతే. నేను ఎడిటర్గా ఉంటూ సిటీ బస్సులో వెళ్ళేవాడిని. కారు కనుక లేదనుకో, కారు ఏదో వర్క్షాప్లో సర్వీస్తో ఇస్తాను. కారు ఉంటే కారు లేదనుకో సిటీ బస్సు ఉంది కానీ నేను ఎక్కి వెళ్ళిపోయాను ఎడిటర్గా ఉన్నప్పుడు. అందుకని మనకేం పడదు. ఇది మనం ఉన్నప్పుడు అండి ప్రొపరేటర్లు జాగ్రత్తగా ఉంటారు, పబ్లిక్ జాగ్రత్తగా ఉంటారు. ఒక మీడియా ఊరుకోదు అన్నప్పుడు మీడియాలో జర్నలిస్టుల మీద కనుక చర్య తీసుకోవడానికి వాళ్ళు భయపడితే జర్నలిస్టుకి ఎంత అపరిమితమైన ధైర్యం వస్తుంది చూడండి. మీరన్నారు నాకు శిష్యులు అందుకొచ్చారు, వాళ్ళందరికీ నేను ఇచ్చాను ధైర్యం. నేనున్నా మీ వెంట, మీ ఇష్టం ఏమన్నా ఆడుకోండి, ఎవరితోనైనా ఆడుకోండి అన్నా. దాంతో వాడు బాగా గొడవపడ్డారు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు.